మల్టీ స్టారర్ల కలకలం ఇప్పుడు మనం చూస్తున్నాము. చాలా మల్టీ స్టారర్స్ వస్తున్నాయి. దీన్ని ఏమంటారంటే సినిమాని యునైట్ చేయడం అని చెప్పేసి మనం అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు అగ్ర కాంబో అండ్ ఇదొక క్రేజీ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ గారిది, మమ్ముటి గారిది ధనుష్ 55 మూవీలో వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇంకా ఆ సినిమాకి యాక్చువల్ టైటిల్ ఇంకా ముందు చాలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ధనుష్ గారి సినిమాలు ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే కుబేరా, ఇడ్లీ కడాయ్ అండ్ తేరే ఇష్క్ మే 3 సినిమాలు 1 ఇయర్లో రిలీజ్ చేసిన పెద్ద స్టార్ ధనుష్ గారి సినిమా. ఇప్పుడు శివకార్తికేయన్ గారు, సాయి పల్లవి గారు నటించిన అమరన్, ఏదైతే హ్యూజ్ బ్లాక్ బస్టర్ 300 crores కొట్టిన సినిమా అమరన్ కాలీవుడ్ నుంచి ఏదైతే వచ్చిందో ఆ అమరన్ డైరెక్టర్ గారు ధనుష్ గారు అసోసియేట్ అయ్యి ధనుష్ 55 D55 అనే సినిమా తీయబోతున్నారు. సో ఆ సినిమాలో మమ్ముటి గారు ఒక క్రూషియల్ పాత్ర, ఇది మల్టీ స్టారర్ అనుకోవచ్చు. మమ్ముటి గారి ప్రజెన్స్ చాలా వైల్డ్గా అండ్ విలనిజంగా కూడా ఉండబోతుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా ఒక సపోర్టింగ్ రోలా లేకపోతే విలనిస్టిక్ రోలా అని చెప్పేసి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనం కంక్లూడ్ చేయలేము. బట్ ఇప్పటి వరకు అయితే ఈయన ఆన్ బోర్డ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ధనుష్ గారిది, మమ్ముటి గారిది, అండ్ అందులో శ్రీలీల గారు కూడా ఉన్నారు. సో ఈ సినిమా ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత ఆసక్తికరంగా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆ సినిమా ఇంకా త్వరలో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ నేను మమ్ముటి గారు ధనుష్ గారు కంటే మమ్ముటి గారు దుల్కర్ గారు చేస్తే బాగుండేది అనిపించింది. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ కాంబినేషన్. ఇప్పుడు సెకండ్ కాంబినేషన్కి వెళ్తే కాలీవుడ్కి 2 కళ్ళు అయ్యా వాళ్ళిద్దరు, కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారు. ఇక్కడ మనకి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎలాగో అలాగా అక్కడ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఇద్దరు 2 కళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరూ 4 దశాబ్దాలు అయిపోయింది, 4 decades 4 decades అయిపోయింది వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసి. సో ఎప్పుడో 40 years అంటే మన ఫాదర్ జనరేషన్, గ్రాండ్ ఫాదర్ జనరేషన్ చూసారు, కానీ మన జనరేషన్కి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వచ్చి వాళ్ళిద్దరి స్వాగ్ చూపిస్తే ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అనేది మనం అంటే ఒక ఐ ఫీస్ట్ అనమాట తెలుగు ఆడియన్స్కి కూడా. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు రజనీ సార్కి కానీ లేకపోతే కమల్ సార్కి కానీ ఇక్కడ. అండ్ వాళ్ళిద్దరూ జైలర్ ఫేమ్ నెల్సన్ డైరెక్షన్లో వాళ్ళిద్దరు వర్క్ చేయబోతున్నారు. అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా అది రివీల్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ లోకేష్ కనకరాజు గారు చేస్తానన్నారు, బట్ సమ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వీళ్ళ ముగ్గురి ద్వారా వచ్చి అది ఆగిపోవడం జరిగింది. అండ్ కమల్ హాసన్ గారి ప్రొడక్షన్లో రజనీకాంత్ గారు హీరోగా ఇంకో సినిమా కూడా రాబోతోంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తుంటే వింటేజ్ కాలీవుడ్ డేస్ ఆర్ బ్యాక్ అని అయితే మనకు తెలుస్తుంది. సో ఇది 100% 1000 కోట్ల బొమ్మ అనిపిస్తుంది. జైలర్ ఒక తోప్ సినిమా. సో జైలర్ డైరెక్టర్ నెల్సన్ గారు వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీస్తున్నారని అంటే ఇంకెంత ఆసక్తికరంగా ఉంటుందో మనం వెయిట్ చేయాల్సిందే. ఇందాక మనం చెప్పినట్టు కాలీవుడ్కి 2 కళ్ళు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అయితే మన మాలీవుడ్ మలయాళం ఇండస్ట్రీకి 2 కళ్ళు. ఒకటి మన మమ్ముటి గారు మనకు తెలిసిందే, ఇంకొకటి మోహన్ లాల్ గారు. సో చెప్పాను కదా టాలీవుడ్కి 4. సో మిగతా ఇండస్ట్రీస్లో చూసుకుంటే ఇద్దరే ఉన్నారు. సో మమ్ముటి గారిని మనం మెగాస్టార్ అని కూడా పిలుచుకుంటాం. మెగాస్టార్ మమ్ముటి గారు అండ్ మోహన్ లాల్ గారు వాళ్ళిద్దరూ కలిపి ఒక దేశభక్తి జాన్రాలో దేశభక్తి సినిమా తీయబోతున్నారు. దాని టైటిల్ వచ్చేసి పేట్రియాట్. అండ్ ఆ సినిమా నారాయణ్ గారు డైరెక్షన్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ మనం అప్పుడు చూడొచ్చు. అంటే ఆల్రెడీ కాలీవుడ్లో 2 కళ్ళు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారిని మనం చూడబోతున్నాము. ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయింది. ఇది కూడా ఫిక్స్ అయిపోతుంది. మోహన్ లాల్ గారు అండ్ మమ్ముటి గారిని కూడా మనం వీక్షించబోతున్నాం. మనల్ని అలరించడానికి వీళ్ళ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐ ఆమ్ రియల్లీ వెయిటింగ్ టు వాచ్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు, నాగార్జున గారు అండ్ నాగార్జున గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్ అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో అది ఎలా ఉండబోతుందో, అది ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్కే మనకి ఇప్పటికీ. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి
ఈ మల్టీ స్టారర్స్లో జైలర్ సినిమాలో మనం ఆల్రెడీ శివరాజ్ కుమార్ గారిని, మోహన్ లాల్ గారిని చూసాము. సో వాళ్ళిద్దరితో పాటు ఇప్పుడు విజయ్ సేతుపతి గారు కూడా ఒక విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారు జైలర్ 2లో అని మనకు తెలుస్తోంది. దాంతోపాటు షారుఖ్ ఖాన్ గారు ఒక క్యామియో చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. అసలు సినీ లవర్స్కి పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. ఇది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయిందంటే ఈ సినిమాకి షూట్కి వెళ్ళే తరుణంలో ఉంది. షారుఖ్ ఖాన్ గారి క్యామియో ఇంకెంత ఉత్కంఠంగా, ఇంకెంత ఆసక్తిగా ఉండబోతుందో మనం అందరం వెయిట్ చూడాల్సిందే. అండ్ దాంతోపాటు చిరు గారు అండ్ మోహన్ లాల్ గారు ఇద్దరు కలిసి వర్క్ చేయబోతున్నారు. యాక్చువల్లీ వాల్తేరు వీరయ్యకి చెయ్యాలి, కానీ అది మిస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చిరు బాబీ మళ్ళీ ఇద్దరు యునైట్ అయ్యి కొత్త సినిమా రాబోతోంది. ఆ సినిమాకి మోహన్ లాల్ గారు ఒక కీలకమైన పాత్ర ప్రజెంట్ చేయబోతున్నారు, మన ముందుకు తీసుకురాబోతున్నారు మోహన్ లాల్ గారిని, బాబీ గారు. సో ఆ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కంప్లీట్గా మోహన్ లాల్ గారు ఆ సినిమాకి ఆన్ బోర్డ్ అయిపోయారు. సో ఇవి మల్టీ స్టారర్ యొక్క ఇప్పటికి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. సో మీరు ఏ మల్టీ స్టారర్ కోసం వెయిట్ చేస్తున్నారు? నాకు పర్సనల్గా వీళ్ళిద్దరిది, రజనీకాంత్ గారిది, కమల్ హాసన్ గారిది, అండ్ దాంతోపాటు మోహన్ లాల్ గారిది, మమ్ముట్టి గారి కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ విజయ్ సేతుపతి గారి విలనిజం మళ్ళీ చూడాలనుకుంటున్నాను ఆఫ్టర్ మాస్టర్. ఇంకెలా ఉండబోతుందో ఐఆమ్ జస్ట్ అసలు నాకు మాటలు రావట్లేదు. సో మీరేమనుకుంటున్నారు? ఏ మల్టీ స్టారర్ మీకు నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.